4 years ఆఫ్ ఇంజనీరింగ్లోనే నాకు 4 ఇంటర్న్షిప్స్ వచ్చాయి. హియర్ ఆర్ మై 4 pieces ఆఫ్ అడ్వైస్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. బట్ ఫస్ట్ మీకు కొంచెం కాంటెక్స్ట్ ఇస్తా. మై నేమ్ ఇస్ ప్రమోద్ తోలెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. డాడీ వచ్చేసి డైలీ వర్కర్, మమ్మీ హౌస్ వైఫే. నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు మా ఫిజిక్స్ సార్ ఇలాగా ఒకరోజు క్లాస్లో నెక్స్ట్ వేవ్ పాడ్కాస్ట్ ఒకటి షేర్ చేశారనమాట. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ బూమ్ అవుద్ది, సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి, కోడింగ్ నేర్చుకోండి అని చెప్పి. అప్పుడు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిలే. యాక్చువల్గా నేను మెయిన్స్ అటెంప్ట్ చేశాను, మంచి ర్యాంక్ రాలే, ఎంసెట్ కూడా రాలేదు. కొంచెం ఫ్యూచర్ గురించి భయమేసి ఆ పాడ్కాస్ట్ చూడడం స్టార్ట్ చేశాను. కరిక్యులం మొత్తం ఎలా ఉంటుంది, ఏమేమి చెప్తారు మొత్తం అంతా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ ఏముంది అని చెప్పి దాన్ని బట్టి కరిక్యులం డిజైన్ చేశారు. చేస్తే నచ్చింది, నాకు ఇంట్రెస్ట్ పుట్టింది, ఫ్యూచర్ కూడా సేఫ్గా ఉంటుందని చెప్పి ఇలా జాయిన్ అయ్యాను నెక్స్ట్ ఇయర్లో. దాని తర్వాత బీటెక్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. అకాడమిక్స్ అది మేనేజ్ చేసుకోవడం. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే రోజు ఒక 1 hour స్పెండ్ చేయమంటారు. మనకి వాళ్ళ ఒక పాత్ అనేది చూపించేస్తారు స్టార్టింగ్. జస్ట్ ఫాలో అయితే చాలు. కోర్ ఫౌండేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. ఒక రోజు ఏంటంటే నెక్స్ట్ వేవ్లో ఇలాగా సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ వచ్చాయి. నా పాడ్కాస్ట్ చూసి నాకు బాగా ఇన్స్పైర్ అయ్యాను. నాకు కూడా సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ వస్తే బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కరెంట్లీ నేనున్న స్టేజ్కి అయితే నాకు ఇంటర్న్షిప్ అనేది సెకండ్ ఇయర్లో రావడం కష్టం. ఒక 2-3 months హార్డ్ వర్క్ చేద్దాం, ఇచ్చి పడేయాలన్నట్టు స్టార్ట్ చేశాను. అలాగ రోజు ఒక 2-3 months హార్డ్ వర్క్ చేశా. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చింది. ఆ రోజు నేను 2-3 months అలా కన్సిస్టెంట్గా చేయకపోయింటే నాకు ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేది కాదు. ఇంకా నేను సెర్చ్ చేస్తూనే ఉండేవాన్నేమో. సెకండ్ థింగ్ వచ్చేసి వీ నీడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ కంఫర్ట్ జోన్. కాలేజ్ నుండి ఒక ఇంటర్న్షిప్ వచ్చింది. దాని తర్వాత కన్సిస్టెన్సీ తగ్గిపోయింది అనమాట. నెక్స్ట్ వేవ్లో ఏంటంటే ఎవరైతే కన్సిస్టెంట్గా ఉంటాడో, ఎవరైతే డైలీ చేస్తాడో వాడికి వస్తాయి ఆపర్చునిటీస్. సో నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి రావట్లేదు. సో రావాలంటే ఆబ్వియస్లీ స్టార్ట్ చేయాలి. ఒక 1-2 months మళ్ళీ ట్రాక్ ఎక్కి రోజు కన్సిస్టెంట్గా చేస్తూ వస్తే ఒక ఆపర్చునిటీ వచ్చింది, అప్లై చేసా, వెంటనే వచ్చింది మళ్ళీ ఇంకోటి నుంచి. జాబ్ వచ్చేదాకా ఎన్ని కావాలని చేయొచ్చు అని చెప్పి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకోటి అప్లై చేశాను, అది వచ్చేసింది. కరెంట్లీ అక్కడే చేస్తున్నా. క్రికెట్ ఆడాలనిపిస్తుంది, మొబైల్ గేమ్స్ ఆడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో బయట తిరగాలనిపిస్తుంది. నేను ఆ 2-3 months పీరియడ్లో ఇవన్నీ వదిలేసుకున్నా. థర్డ్ వన్ వచ్చేసి టైం ఎలొకేషన్ అనమాట. సో మార్నింగ్ 6:30కి లేచి కాలేజ్ రెడీ అయ్యేదాకా క్లాస్ చూడడం, కాలేజ్లో కుదిరితే క్లాస్ చూడడం, కాలేజ్ అయిన తర్వాత చూడడం. డైలీ మనకి పొద్దున్న లేచినప్పటి నుండి చాలా టాస్క్స్ ఉంటాయి. ఇంటికి ఈ టైంకి రీచ్ అవుతాం, నెక్స్ట్ ఏ టైంలో చేద్దాం, కోడింగ్ ఏ టైంలో చేద్దాం, ఏ టైంలో నేర్చుకుందాం అని చెప్పి ఒక పర్టికులర్ టైం అనేది పెట్టుకుని రోజు ఆ టైంలో చేస్తే మనకి అలవాటు అవుద్ది. ఈ టైం వచ్చేసరికి ఇది చేయాలి కదా. ఫోర్త్ వన్ వచ్చేసి పర్సనల్ వర్క్ స్పేస్. మనకి కొన్నిసార్లు మూడు బాగోపోవచ్చు, తర్వాత చేద్దాంలే అన్న థాట్ వస్తుంది. కానీ మనకంటూ ఒక పర్సనల్ వర్క్ స్పేస్ ఉందనుకోండి, కూర్చుని చేయాలనిపిస్తుంది. ఒక డైలీ వర్కర్ కొడుకు ఇలాగ మంచి పొజిషన్లో ఉన్నాడు, నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వడం వల్ల అనేది అనుకుంటూ ఉంటాను. నేను మా కెరీర్ గురించి మేము ఆలోచించుకోకుండా ఇల్లు ఇటువంటివి అన్నీ ఎడ్యుకేషన్ ముఖ్యమని ఆలోచించుకున్నాను అంతే. అదే ఆస్తిని పిల్లలకి ఇచ్చేది ఏ తల్లిదండ్రులైనా సరే.